త్వరలో యావత్ ప్రపంచ చూపు హైదరాబాద్ వైపు చూడనున్నది. హైదరాబాద్ అంటే తెలియని దేశాలకు కూడా త్వరలో హైదరాబాద్ అంటే ఏమిటో, అది ఎక్కడ ఉందో, ఏ దేశంలోని ఏ రాష్ట్రంలో ఉందో అని అందరూ ఆసక్తిగా గమనించే రోజు త్వరలోనే రానుంది. ఎందుకు, ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? మిస్ వరల్డ్ పోటీలకు మన హైదరాబాద్ వేదిక కానున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో నిర్వహించే ఈ పోటీలు ఈసారి హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కు ప్రపంచ పటంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇండియాలో సేఫెస్ట్ ప్లేస్ గా, మంచి క్లైమేట్ ఉండే నగరంగా హైదరాబాద్ కు పేరుంది. ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కున్న ఇమేజ్ మరింత పెరుగుతుంది. మే 7 నుంచి 31 వరకు 28 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా ప్రపంచ సుందరి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచాలనే సంకల్పంతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 140 దేశాల నుంచి అందమైన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. దాదాపు 4000 మంది వివిధ దేశాల మీడియా ప్రతినిధులు ఈ పోటీలను కవర్ చేయడానికి రానున్నారు. ఈ పోటీలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలతో తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దశలో తెలంగాణ పర్యాటక మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. వచ్చిన అధికారులకు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పర్యాటక క్షేత్రాలను సందర్శించేలా పర్యాటక శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ తో పాటు రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ లాంటి పర్యాటక క్షేత్రాలను వివిధ దేశాల ప్రతినిధులు, పోటీలో పాల్గొంటున్న సుందరీమణులు పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా హైడ్లూమ్ పరిశ్రమకు ఊతం లభించేలా ఏర్పాట్లు చేస్తుంది. పోచంపల్లి, నారాయణపేట, గద్వాలలో తయారయ్యే వస్త్రాల విశిష్టతను ప్రపంచ దృష్టికి తీసుకురానుంది. దాదాపు 800 ఏళ్ల క్రితం నాటి కాకతీయ కట్టడాలను, కాకతీయుల చరిత్ర, 1000 స్తంభాల గుడి, సమ్మక్క సారక్క కొలువైన మేడారం, లక్నవరం సరస్సు, పాశ్చాత్యం గురించి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. నాగార్జున సాగర్, బుద్ధవనం, నాగార్జునకొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఇలాంటి చారిత్రక ఉన్న కట్టడాలను, ప్రదేశాలను వివిధ దేశాల నుంచి వచ్చిన అతిథులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం పై శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లాతో సహా రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాంతాల్లో అతిథులను తీసుకెళ్లనున్నారు. దీనికి తోడు ఇంత పెద్ద ఈవెంట్ ను నిర్వహించాలంటే సెక్యూరిటీ పరంగా చాలా రిస్క్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 140 దేశాల ప్రతినిధులకు, మీడియా సిబ్బందికి భారీ భద్రతను కల్పించనుంది. దీన్ని ఓ సవాల్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ ప్లేస్ గా హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ కలిగేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మొత్తం మీద ప్రపంచ సుందరి పోటీలతో ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ఓ ప్రత్యేక స్థానం లించడం ఖాయం. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే రోజు దగ్గరలోనే ఉంది.